పేరు లక్ష్మి, కోలార్ విలేజ్ మాది, లింగంపేట మండలం సార్ మాది. మాకు 10 సంవత్సరాల నుండి రేషన్ కార్డు లేదు సార్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మాకు రేషన్ కార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. గత 10 సంవత్సరాల నుంచి అసలు పెళ్ళి అయ్యి పిల్లలయ్యి పెద్దలయ్యి వాళ్ళు ఒక 5వ తరగతి చదివేదాకా కూడా అసలు రేషన్ కార్డు లేకుండా అసలు ప్రభుత్వం ఎట్లా పథకాలన్నీ అమలు చేయగలుగుతుంది? ఒక బియ్యం కానీ, ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ కావచ్చు కానీ, ఒక ఉచిత కరెంట్ కానీ, ఏది కానీ ప్రతిదానికి మూలం రేషన్ కార్డు అంటారు. మరి రేషన్ కార్డు అలాంటిది ఇవ్వకుండా గత 10 సంవత్సరాల నుంచి కూడా అసలు ప్రజలకు అదే ఫలాన్ని కూడా అందకుండా చాలా అన్యాయం జరిగింది. ఇప్పటికైనా మదన్ మోహన్ సార్ ఆధ్వర్యంలో మాకు ఇలాంటి ఒక పేదలకు ఇంత మంచి రేషన్ కార్డు అందిస్తున్నందుకు సార్ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి పరిపాలన మళ్ళీ మంచిగా జరగాలందరికీ అని చెప్పేసి పల్లి గ్రామం ఎల్లారెడ్డి మండల్. మాకు 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు లేదు. మా గ్రామంలో సోడ సురేష్ అనే పిల్లగాడికి ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. మేము 10 సంవత్సరాల మధ్య అనేక బాధలు పడ్డాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఈరోజు కార్డు ఇవ్వడం ఎమ్మెల్యే గారి చేతుల మీద మాకు ఎంతో ఆనందకరంగా ఉందని చెప్పి తెలియజేస్తూ జై కాంగ్రెస్. నేను గాంధారి మండలం గౌరవం నుంచి ఉన్నా. అయితే నా పెళ్లి 2017లో అయింది. 2017లో పెళ్లి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మొన్నటి వరకు కూడా నా భార్య, నా పిల్లలు కానీ ఏడగాలి. నాకు పెళ్ళి 2 పిల్లలు అయినా కూడా నా భార్యనే ఏడగాలి. పిల్లలని యాడింగ్ కోసం పోతే నీ భార్యనే ఏడగాలి, పిల్లలు ఏడగలి ఏడవుతారు. మొన్న ఒకటే దెబ్బ నా పిల్లలు, నా భార్య అందరూ ఏడైపోయారు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అండి. ఇది గరీబుల పట్ల నిబద్ధత అంటే ఇది.